కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి గొప్పలకు పోతున్నారని విమర్శించారు. పూర్తిగా రుణమాఫీ చేయకుండా హరీష్ రావును రాజీనామా చేయాలనటం రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు ప్రజల తరపున పోరాడుతామని స్పష్టం చేశారు. ఆలోచనతో ఈరోజు తూతూ మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాం, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు, ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకగానం మీరు చేస్తాను కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాల్ ఇస్తుంది. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు, మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలని తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది లేచి నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి. అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి, మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాకా మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదైనా అడిగితే దానికి రివర్స్గా అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ, ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్బ్యాడ్, చెప్పింది కొన్నంత, చేసింది శూన్యం. పైగా యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత సీఎం గారు చిప్పోటి దొబ్బింది. దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఎంత ఓపిక ఉండాలి, ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరు పోతే ఆ ఊరు, ఏ జిల్లా పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి మాత్రం ఒక 46% మాత్రమే మిగిలి ఉన్నది. అంటే మీరు 54% పెట్టిరు, ఇంకా 46% మిగిలింది. అంటే మీరు 100% మాఫీ చేయాల్సింది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది, ఎవరెవరు డిసెంబర్ 9 నాటికి నేను ఇప్పుడు మాట్లాడే నాటికి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇస్తాం, పోతారు, అట్లనే ఉంటారు. అంటే వాళ్ళ మాట కూడా మంచిగా మాట్లాడే ఇంతకుముందు చాలా సందర్భాల్లో అంటే వాళ్ళు యాటిట్యూడ్ అయితే ఉంటున్నారు కనుక. అంటే రైతులు అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు లెక్క లేకుండా సాగుతున్న పాలన ఇది. ఎప్పటికీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో